పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని పరిశీలనగా తెలుసుకుందాం. ఇదేనానా సమయంలో బహుమానం అనే సందేశాన్ని మన గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. మనుషులమైనటువంటి మనము అనేకులు తగిన బహుమానాలు పొందుతున్నట్టుగా చూస్తుంటాం. వారి యొక్క సాహస కార్యాలను బట్టి, వారి యొక్క చదువులను బట్టి, మనుషులు సమాజంలో వ్యవహరించేటువంటి అనేకమైన కార్యాలను బట్టి పెద్దవారు బహుమానాలు ఇస్తుంటారు. అది వారి యొక్క ఘనతకి, వారి గొప్పతనానికి సూచనగా ఉంది. బహుమానాలు ఏ విషయంలో ఇస్తారో అనే సమాచారం మనం జాగ్రత్తగా గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. మొట్టమొదటిగా బహుమానాలు ఏ విషయంలో బహుమానం సమర్పించడం జరుగుతుందో అనే సంగతి గ్రంథంలో రాయబడి ఉంటే మనం ఆలోచన చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. మనము చదువుదాం. 5వ వచనం నుంచి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం నుంచి. అయితే వారు నోపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళదము రమ్ము, గార్ధవముల కొరకు చెందింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యుద్ధనున్న వారితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాటలు చెప్పునో ఆ మాటలు నెరవేరు. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతన్ని యుద్ధకు వెళుదము రమ్మని చెప్పి, అందుకు సౌలు మనము వెళ్ళునెడల ఆ మనుషునికి ఏమి తీసుకుని పోవదము, మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగట. వాడు సౌలుతో, చిత్తగించము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు, మనకు మార్గం తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేయగా చూస్తే, ఒక దైవజనుడిని దర్శించడానికి వెళ్ళినప్పుడు బహుమానం తీసుకుని వెళ్తున్నట్టుగా మాట్లాడచ్చు. దైవజనుడిని దర్శించడమే కాదు, ఏ పెద్ద మనిషినైనా, గొప్పవారు అనేటువంటి వారు సమాజంలో ఉన్నప్పుడు వారిని దర్శించేటప్పుడు సహజంగా బహుమానము సమర్పిస్తుంటారు. సహజంగా ఎవరైనా మంత్రులు, సామంతులు, ముఖ్యమంత్రులు, అలాగే ప్రధానమంత్రులు దర్శించినప్పుడు వారిని శుభసూచకంగా గౌరవించినట్టుగా బొకే ఇస్తుంటారు. ఎందుకనంటే వారిని అభిమానిస్తున్నట్టుగా, వారిని గౌరవిస్తున్నట్టుగా అనటానికి దానికి సూచనగా బొకే గుర్తుగా. కావున ఇక్కడ దైవజనుడి దగ్గరికి వెళుతున్నారు. ఆయన సహాయం కోసం వెళుతున్నప్పుడు ఏం చేసేటందుకు ప్రత్యేకంగా సౌలు దైవజనుడికి బహుమానం ఏంటంటే మన దగ్గర ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి వెళుతుంటారు. ఎందుకంటే దైవజనుడిని లేదా సమాజంలో ఎవరైనా గొప్పవారిని దర్శించేటప్పుడు ప్రాముఖ్యంగా బహుమానం సమర్పించడం అనేది గ్రంథంలో రాయబడింది. రాజుల 2వ గ్రంథం
రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లని, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తమ దేవుడని యెహోవా నామను బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటున్నాను. దమస్కు నదులైన అబాయాను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. పర్పాలను ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావాలి, వాటిలో స్నానం చేసి శుద్ధిని నొందలేనా అని అనుకొని రౌద్రుడు తిరిగి వెళ్ళి, అయితే అతను దాసులకు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నేను నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిని 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహం వల్ల అతడు శుద్ధుడై, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడి తప్ప లోకమందంతటను మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినని అతనితో చెప్పు. ఒకటి, దైవజనుడిని దర్శించినప్పుడు బహుమానం ఇచ్చినట్టుగా మనం చూసాం. రెండవది ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఒక వ్యక్తికి మేలు జరిగినప్పుడు ఆ మేలుకు ప్రతిగా ఎవరి దగ్గర నుంచి అయితే మేలు పొందామో ఆ మేలు పొందిన వారికి బహుమానం ఇవ్వటం జరుగుతున్నట్టుగా మాట్లాడేసాం. ఈ దైవజనుడు చెప్పేశాడు అన్నమాట, యోర్దాను నదిలో పోయి 7 మార్లు మునిగితే నీ రోగం బాగోతుంది అని చెప్పేశాడు. అలాగా దైవజనుని మాట ప్రకారంగా ఈ యొక్క కుష్ఠరోగి అయినటువంటి ప్రత్యేకంగా న్యాయాధిపతి అయిన సైన్యాధిపతి అయినటువంటి నయమాను యోర్దాను నదిపై మునిగిన తర్వాత మా పసిపిల్లవాడి యొక్క దేహం అనే శుద్ధుడు, దానికి ప్రతిగా ఈ నయమాను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి బహుమానం స్వీకరించు అని మాట్లాడుతుంటాడు. అంటే తనకు మేలు జరిగింది కాబట్టి మేలుకు తగినటువంటి కూడా ప్రతిఫలంగా ఏం చేస్తాడనమాట, తనకి బహుమానం సమర్పించడానికి సిద్ధపడతాడు. మన జీవితంలో మనకి ఎవరైనా మేలు చేశారనుకో, ఆ మేలును గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధపడుతుంటుంటాం. అలాగే బహుమానం సమర్పించే స్థితిలో ఉంటుంటాం. మూడో సమాచారం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములు ఈ మాట రాయబడింది. 9వ అధ్యాయం 9వ వచనం, ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చింది. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అనేది ఏదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రాలులను ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చింది. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరముకు సోపానములను గాయకులకు తంబూరాలను సితారాలను చేయించు. అటువంటి పని అంతకు ముందు యూదాదేశంలో ఎవరినూ చూచి ఉండలేదు. షేబాదేశపు రాణి రాజునకు తీసుకొచ్చిన వాటిని అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చింది. ఏం జరిగింది ఇక్కడ? దక్షిణపు దేశపు రాణి షేబాదేశపు రాణి సొలొమోను మహారాజుకి అనేకమైన బహుమానాలు ఇచ్చిందంట. అలా బహుమానాలు ఇచ్చిన కారణాన తిరిగి ఏం చేస్తున్నాడనమాట, ఈ రాజు ఆమెకి అనేకమైన బహుమానాలు ఇస్తున్నాడు. రెండోది, ఆమె ఏదైతే మక్కువ పడి ఆ రాజును కోరుకుందో దాన్ని మనం తిరిగి ప్రత్యేకంగా సొలొమోను తనకి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. రాజు, నేను దాన్ని మర్చిపోతుని కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తొత్తినీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడు. కలను దాని భావమును తెలియజెప్పిన ఎడల దానములను బహుమానములను బహు ఘనతయు నా సముఖములో నొందుదురు. గనుక కలను దాని భావమును తెలియజెప్పుడనగా వారు మాట్లాడేశారు. నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఆ కళ మర్చిపోతుంటాడు రాజుగారు. ఆ కళకు భావం చెప్పేటువంటి వాడికి ఏమనుగ్రహించబడతాయి అంటే బహుమానాలు అనుగ్రహించబడతాయి అని చెప్పేసి మాట్లాడేశారు. కాబట్టి దానియేలు ప్రత్యేకంగా విశేషమైన జ్ఞానం కలిగిన వాడై ఉన్న కారణాన పరమదేవుని యొక్క సహాయంతో దానియేలు ఆ రాజుగారి యొక్క కళని, దాని భావాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి కలిగి. అప్పుడు రాజుగారు దానియేలు రాజుగారి యొక్క తన కళ భావం చెప్పిన కారణాన అనేకమైన బహుమానాలు దానియేలుకు అనుగ్రహిస్తాయి. నేనేమంటున్నానంటే, మనుషులు తమ జ్ఞానాన్ని, తన పాండిత్యాన్ని సమాజంలో ప్రదర్శించినప్పుడు ప్రత్యేకంగా బహుమానాలు అనుగ్రహిస్తుంటారు. సమాజంలో ఒలింపిక్స్ జరుగుతుంటుంటాయి. ఒలింపిక్స్లో వారి యొక్క పాండిత్యం, వారి సామర్థ్యం, వారి జ్ఞానం, వారి తెలివితేటలు ప్రదర్శించబడుతుంటాయి. వారి బలము ప్రదర్శించబడుతుంది. అలాగే ప్రదర్శించబడినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఎన్నో బహుమానాలు ఇచ్చి సత్కరిస్తుంటారు. అలాగే దానియేలుకి రాజుగారు తమ కళ భావాన్ని ప్రదర్శించి చెప్పిన కారణాన బహుమానాన్ని ఇచ్చినట్టుగా గ్రంథం తెలియజేసింది. 4 ప్రాముఖ్యమైన సంగతులు ఆలోచన చేశాం. గొప్పవారిని దర్శించేటప్పుడు బహుమానాలు ఇస్తారు. ఎవరి ద్వారైనా మనం మేలు పొందినప్పుడు మేలు పొందినటువంటి కారణాన మేలు చేసే వారికి బహుమానాలు ఇస్తుంటుంటారు. అలాగే మనకి ఎవరైనా బహుమానం ఇచ్చిన కారణాన తిరిగి మళ్ళీ బహుమానం సమర్పిస్తుంటుంటారు. సమాజంలో మనుషులు తమ పాండిత్యాన్ని, తమ బలాన్ని, తన జ్ఞానాన్ని, తన యొక్క తెలివితేటను ప్రదర్శించిన కారణం బహుమానాలు ఇస్తుంటుంటారని చెప్పేసింది గ్రంథం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో, భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం అందును అని చెప్పేసి మాట్లాడిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు తన గ్రంథంలో. నీతిని విత్తిన వానికి బహుమానం ప్రసాదించబడ్డది. నీతిగా బ్రతికేవాడికి, న్యాయంగా వ్యవహరించేవాడికి ఏదో ఒక రోజున దేవుడు బహుమానం ఇవ్వటం ఖాయమనే సమాచారం మాట్లాడేసి. కాబట్టి నీతిని బట్టి మనుషులు బహుమానం పొందుతారన్నమాట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిన. నీతిగా బ్రతికిన కారణాన బహుమానం దక్కుతున్నది సమాజంలో. దుర్నీతిగా జీవితం గడిపిన కారణాన్ని కూడా బహుమానం దక్కుతుంది. దుర్నీతిని బట్టి బహుమానాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సమాజంలో. నీతిగా బ్రతుకుతున్న కారణాన బహుమానాలు ఇచ్చేవాళ్ళు. పరమదేవుడు తన గ్రంథంలో ఆ మాటలు రాసేసాడు. కాబట్టి బహుమానాలు ఎలాగ అనుగ్రహించబడతాయి అనే సంగతి మనం ఆలోచన చేశాం. ఇది భౌతికంగా మనుషులు భూమి మీద అనుభవించేటువంటి బహుమానాల గురించి మనం ఆలోచన చేశాం. ఈ సమయంలో మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, రెండోదిగా దేవుడు మనుషులకు ఇచ్చే బహుమానం ఏంటి?
దేవుడు మనుషులకు ఇచ్చే బహుమానం, మనుషుల నుంచి మనుషులు ఎలా బహుమానం పొందుతారనే సంగతి మనం ఆలోచన చేశాం మొట్టమొదటిగా. రెండో సంగతి ఏంటంటే, దేవుడు మనుషులకి ఇచ్చే బహుమానం ఏంటి, ఏమిస్తుంటుంటాడు, బహుమానం ఇచ్చేది ఏంటి? గ్రంథం నుంచి ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనములో మాట్లాడుతుంది. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నాడు. దేవుడు ప్రతి మనిషికి, అది మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే, నీతిగా బ్రతికేవాడైనా సరే దుర్నీతిగా బ్రతికేవాడైనా సరే, ఎవరికైనా పరమదేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించేవాడు ఉంటాడు, అది బహుమానంగా అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి. గర్భఫలము మనుషులు పొందేది తమ సొంతంగా పొందేది కాదు, అది దేవుని వల్ల పొందేది అయి ఉందన్న సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి గర్భఫలము దేవుడు అనుగ్రహించే బహుమానం అని చెప్పేసి మాట్లాడచ్చు. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే, ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు గొడవాడుకుంటుంటారు. దేని విషయంలో గొడవాడుకుంటారో మనం చదువుదాం. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేనేడలా నేను చచ్చేదని. యాకోబు భర్త, రాహేలు భార్య. ఈ రాహేలుకి పిల్లలు లేని కారణాన, తన తోడికోడలకి పిల్లలున్న కారణాన, ఆమెను చూసి ఆమె పెట్టేటువంటి నిట్టూర్పులకి సహించలేక తన భర్త దగ్గరికి వెళ్ళి కాలర పట్టుకొని, నాకు గర్భఫలాన్ని ఇస్తావా లేదా అని చెప్పేసి గొడవ. ఇంతకీ యాకోబులో లోపమా లేకపోతే రాహేలులో లోపమా? ఇంతకీ రాహేలు యాకోబు మీద గొడవడానికి కారణం ఏంటి? గర్భఫలము భర్తిస్తాడా, భార్య ఇస్తుందా? సమాజంలో స్త్రీ దేవుని దయ వలన గర్భఫలం పొందిందనుకో, అది దేవుని బహుమానం అని సమాచారం గ్రంథంలో రాయబడింది కదా. ఆ గర్భఫలము దేవుడు అనుగ్రహించి బహుమానం అన్న తర్వాత ఆడబిడ్డే కన్నదనుకో, స్త్రీ ఆడబిడ్డను కంటే పురుషుడు తన ప్రమేయం ఏదో లేదన్నట్టుగా, తనకు సంబంధం లేదన్నట్టుగా, ఆమంతటికి ఆమె గర్భం ధరించి ఆడపిల్లను కన్నట్టుగా పురుషులు నిష్ఠూరపోతుంటారు, ఆడపిల్లని నిష్ఠూర పెడుతుంటుంటారు ప్రాముఖ్యంగా. అంటే దీని లోక సంబంధమైన భావాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, గర్భఫలము ఆ స్త్రీ ఏదో సంపాదించుకుంటున్నట్టు, ఆ పురుషుడు ఏదో సంపాదించుకుంటున్నట్టు, తన ప్రమేయం లేకుండా ఆమె ఏదో గర్భం ధరించినట్టు ఏం చేస్తుంటారంటే, పురుషులు లేదా ఆ యొక్క అత్తగారింటి వారు ఆడపిల్లల్ని బహుశ్రమ పాలు చేసేవాళ్ళు లేకపోలేదు సమాజంలో. అది దేవుడు అనుగ్రహించిన భాగ్యం, అది బహుమానం. అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించిన బహుమానం. ఆడబిడ్డ కన్న తర్వాత ఎంతోమంది పురుషులు హాస్పిటల్లో ఆ బిడ్డను చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఆడబిడ్డ నుండి తిరిగి ఇంటికి పోయిన వాళ్ళు లేకపోలేదు సమాజంలో. మగబిడ్డ అయితే హాస్పిటల్లో పోయి తన భార్యతో కూర్చొని కాసేపు మాట్లాడి ఆ బిడ్డను చూసి ముద్దు పెట్టుకునే పరిస్థితులు ఉంటుంటాయి. మా ఆడబిడ్డ అయినంత మాత్రాన ప్రత్యేకంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన మనుషులు లేకపోలేదు. అనేక సార్లు భార్యతో మాట్లాడుకోకుండా తమ జీవితాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించిన వాళ్ళు లేకపోలేదు. గర్భఫలము దేవుడు అనుగ్రహించిన బహుమానం, అది పరమదేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యం. ఈ స్త్రీ తన భర్త దగ్గర పోయి కాళ్ళను పట్టుకొని, నాకు గర్భఫలం ఇస్తావా లేదా అని. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒకటే మాట అంటున్నాడు. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని.
ఆయన ఏమన్నాడంటే, గర్భఫలాన్ని నేను కాదు ఇచ్చేది, దేవుడు కదా. నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నాను నీకు గర్భఫలాన్ని ఇవ్వడానికి? కాబట్టి గర్భఫలము దేవుడు అనుగ్రహిస్తే కలిగేది. కావున అది దేవుడు అనుగ్రహించే బహుమానం. దేవుని వేడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బహుమానం దేవుడు అనుగ్రహించాలని కోరుకు. మనకు తెలుసు కదా, అబ్రహాముకి సంతానం లేదు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 100వ సంవత్సరంలో 99 సంవత్సరాలు దాటిపోయి 100వ సంవత్సరం కూడా కుమారుడుగా కలగాలి. 100వ సంవత్సరం కలగటానికి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ముందుగా దేవుడు వాగ్దానం చేసింది వాస్తవమే, కానీ కుమారుడు అనుగ్రహించబట్టలేదు. 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు, కుమారుడు లేడు. 80 సంవత్సరాలు దాటిపోయినాయి, 85 దాటిపోయినాయి, 90 దాటిపోయింది, 95 దాటిపోయింది, పిల్లలు కలగల. కాబట్టి అబ్రహాము దేవుని దగ్గర వేడుకునే విషయం ఏంటంటే 15వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకమో, నేను నీకు కేడెమో, నీ బహుమానము అత్యధికమో అని చెప్పు. బహుమానం అత్యధికమని చెప్పు. ఏంటి బహుమానం? ఆస్తి, సంపద నీకు డబల్ చేస్తున్నానని చెప్పేసి మాట్లాడేసి. కానీ అబ్రహాము దేవుని దగ్గర ఏం అర్జీ పెట్టాడంటే, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని పోతున్నానే అన్నాడు. అంటే ఎవరిచ్చేది సంతానం? గర్భఫలం ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు అనుగ్రహిస్తారు. సంతానాన్ని కలుగు చేసేది దేవుడు. కాబట్టి గర్భఫలము దేవుడు అనుగ్రహించి బహుమానమైన కారణం, ఆ బహుమానం నువ్వు నాకు దయచేయి అని చెప్పేసి అబ్రహాము దేవుడిని వేడుకుంటుంటాడు. కాబట్టి దేవుడు మనుషులకు అనుగ్రహించే బహుమానం ఏంటనమాట? ఏమనమాట? అది గర్భఫలం. ఆ గర్భఫలం దేవుడు ఇచ్చేదే కానీ ఏ స్త్రీ సొంతంగా చేసుకునేది కాదు, ఏ పురుషుడు తమ సొంతంగా ఇచ్చేది కాదు. అది దేవుడు ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ భార్యకు, ఆ భర్తకు అనుగ్రహిస్తే కలిగే భాగ్యం అది. కాబట్టి మనము దేవుని యొక్క అనురాగం మీద లేదా దేవుని ప్రేమ మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి గర్భఫలం దేవుడు అనుగ్రహించి బహుమానం. దేవుడు మనుషులకి ఇచ్చే రెండో సమాచారం గ్రంథం మాట్లాడుతుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మాట్లాడబడింది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, కావున సంతోషంగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకున్నాను. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకుంటుంది. దేవుడిచ్చే బహుమానం, రెండో బహుమానం ఏంటన్నమాట? ఇక్కడ మనుషులు తమ కష్టార్జితం వలన సుఖం అనుభవించటం దేవుడు అనుగ్రహించే బహుమానం. కష్టపడి తన కష్టార్జితంతో ఆహారాన్ని భుజించటం, తన భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవటం, తన కుటుంబ అక్కర్లను భర్తీ చేసుకోవటం, తన పిల్లల యొక్క అవసరతను తీర్చడం, తన భార్య అవసరతను తీర్చడం, తన కుటుంబ ఉనికిని కాపాడుకోవడం, అలాగే కష్టార్జితం వలన సుఖముగా జీవితం గడపటం, సౌఖ్యంగా బ్రతకటం దేవుడు అనుగ్రహించే బహుమానం. దేవుడు నీకు ఈ దినాన్ని కూలి, ఈ దినాన్ని ఇచ్చేసాడు. ఆ కూలితో సుఖంగా సౌఖ్యంగా జీవితం గడపటం అనేది చేత కాకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతాం. అంటే ఏం జరుగుతుంది? కష్టార్జితం వల్ల సుఖంగా బ్రతకాలి, సౌఖ్యంగా జీవించాలి. కానీ ఏం జరుగుతుందంటే కష్టార్జితం దేవుడు అనుగ్రహించే బహుమానం అయితే మనం చేసిన కష్టానికి, ఉద్యోగం చేసిన కష్టము, వ్యాపారం, వ్యవసాయం, అలాగే ఏ పనికైనా ఆ పనికి తగినటువంటి కష్టార్జితాన్ని దేవుడు అనుగ్రహిస్తే దాంట్లో తృప్తిగా జీవితం గడపటం, సంతోషంగా
సౌఖ్యంగా జీవితాన్ని లేదా కుటుంబాన్ని మలుచుకోవటం అనేది దేవుడు మనిషికి ఇచ్చేటువంటి బహుమానం. అలా కాదని ఏం చేస్తుంటుంటామంటే ఆ పక్కింటికి పోతాం. పక్కింటికి పోయి మన ఇంట్లో ఏం లేదో వాళ్ళ ఇంట్లో ఏముందో చూస్తాం. ఆ పక్కింట్లో పోయి చూసి ఏం చేస్తుంటాం అనమాట, అక్కడ ఉన్నది మన ఇంట్లో లేకుండా పోయింది ఏందని ఆలోచన చేసి సుఖంగా సౌఖ్యంగా సంసారం బాగా కొనసాగుతున్నటువంటి సమయంలో అలా కాకోకుండా భర్త పట్ల లేదా భార్య పట్ల లేదా బిడ్డల పట్ల ప్రత్యేకంగా ఏం జరుగుతుంటుందనంటే అసమాధానం కల్పించే ఒక వాతావరణాన్ని, సుఖంగా సౌఖ్యంగా జీవించేటువంటి వాతావరణాన్ని కలుషితం చేసే పరిస్థితులు ఉంటుంది. దేన్ని బట్టి అంటే అది వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఎందుకు లేదు, మనం కూడా తెచ్చుకోవాలి, అది మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి భర్త మీద వాదన పెట్టుకునేవాళ్ళు, లేదా భర్త భార్య మీద కూడా పెట్టుకునేవాళ్ళు, పిల్లలు తల్లిదండ్రుల మీద కూడా పెట్టుకునేవాళ్ళు, లేకపోతే సమాజం. దేవుడు కష్టాజీతాన్ని అనుగ్రహిస్తే ఆ కష్టాజీతంతో సుఖంగా జీవితం గడపటం దేవుడిచ్చే బహుమానం. ఆ సుఖం కాకోకుండా అశాంతి అభద్రతతో జీవితం గడపటం ఏం జరుగుతుందనంటే నీ అంతటా నువ్వే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నట్టని చెప్పేసి మాట్లాడతాం. కావున బహుజాగ్రత్తగా ఆలోచించాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో 10వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతుని కష్టాజీతము జీవదాయకము, భక్తిహీనుని కలుగు వచ్చుపడి పాపము పుట్టించు. మాట్లాడుతున్నాడు అనమాట. నీతిమంతుని కష్టాజీతము జీవదాయకం అన్నాడు, వాడిని బతికించింది. నీతిమంతుని కష్టాజీతం బతికించింది, భక్తిహీనుని యొక్క వచ్చుపడి పాపాన్ని పుట్టించింది అన్నట్టు. అంటే నీతిగా సంపాదించే సంపాదన నీ కష్టాజీతం నీకే కాదు, నీ పిల్లలకు కూడా జీవదాయకమైన గ్రంథంలో ఈ విధంగా మాట్లాడేశాడు. కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ వచనం నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనిపించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్ల ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వల్ల ఉంది. మాట్లాడేశాడు అనమాట. కుటుంబము ఆ కుటుంబం యొక్క కష్టాజీతం సుఖంగా సౌఖ్యంగా కొనసాగే ఒక ఉన్నతమైన వాతావరణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తుంటే కష్టాజీతాన్ని అనుభవించేటట్టుగా, ఆ కష్టాజీతాన్ని అనుభవించి సుఖంగా జీవితాన్ని గడిపేటప్పుడు భార్య పిల్లలు నీ చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఎదిగేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడని చెప్పేసి. కాబట్టి కష్టాజీతం వలన సుఖంగా బ్రతకటం అనేది పరమదేవుడు మానవ జాతికి అనుగ్రహించేటువంటి బహుమానమైంది. 3వ సమాచారం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకోలేదు. ఎలయరికి అతడుకు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచింది. కాబట్టి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే, భక్తి కలిగిన వాడు శ్రమ జీవితాన్ని కలిగినటువంటి కారణాన, శ్రమలతో కూడినటువంటి జీవితాన్ని కలిగిన కారణాన శోధనలు, బాధలు, కష్టాలు, దుఃఖం, వేదన, ఇవన్నీ మనిషి తన జీవితంలో అనుభవిస్తూ విజయాలు సాధిస్తూ పోతున్నాడే.
అలాగా కష్టకాలంలో, శ్రమకాలంలో జీవితం గడిపేవాడికి బహుమానం ఉన్నట్టుగా మాట్లాడేసేసాడు. ఎందుకనంటే 10వ అధ్యాయము 32వ వచనం నుంచి మాట రాయబడింది. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం చేసుకోండి. ఒక విధముగా చూస్తే మీరు నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించి వారితో పాలివరైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొనిది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. మనుషులుగా మనము భక్తి కలిగిన భక్తి జీవితంలో అనేకమైనటువంటి శ్రమల్ని, శోధల్ని, కష్టకాలాన్ని, రోగం రొప్పుల్ని అనుభవిస్తూ జీవితం గడుపు. ఇలాగ జీవించేటప్పుడు గ్రంథం ఏముందంటే మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుందని చెప్పేసి మాట్లాడేశాడు. దేవుడిచ్చేటువంటి బహుమానము, శ్రమలకి దేవుడిచ్చే బహుమానము కృప ఉంది. దేవుని కృప. శ్రమల్లో దేవుడు ఆదరించకపోతే, కష్టకాలంలో దేవుడు ఆదరించకపోతే, రోగం రొప్పులో దేవుడు నెమ్మదిని అనుగ్రహించకపోతే మనుషులు సుఖంగా సౌఖ్యంగా బ్రతకటం సాధ్యం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, తన కృపని బహుమానంగా అనుగ్రహిస్తున్నాడు. మనకు తెలిసినట్టుగా అపోస్తలుడైన పౌలు తన దేహములో ఏదో ఒక ముళ్ళున్నదని చెప్పేసి మాట్లాడేసేసాడు. తన దేహంలో ఏదో ముళ్ళున్నదంట. ముళ్ళంటే బలహీనత, ఏదో ఒక రోగం రొప్పు, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కష్టకాలం తను అనుభవించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగకొట్టుటకు సాతాను యొక్క దూతకం ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తీసి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును అని చెప్పేసి మాట్లాడేసి. కాబట్టి శ్రమలో, రోగరొప్పులో, కష్టకాలంలో ప్రత్యేకంగా దేవుని కృప మనుషులకి ఎంతైనా అవసరమని పరమదేవుడు తన కృపను బహుమానంగా అనుగ్రహిస్తున్నాడని చెప్పేసి దేవుడు నీ శ్రమలో ఆదరించబడి ఉంటాడు. నీ కష్టకాలంలో నేను ఓదార్చబడి ఉంటాడు. అలాగే నీ యొక్క రోగం రొప్పులో నీకు ఆరోగ్యం ఇచ్చబడి ఉంటాడు. కాబట్టి గ్రంథంలో ప్రత్యేక మాట, నా కృప నీకు చాలు. కృప ఏం చేసింది అని అంటే అనేకమైన ఉపకారాలు చేసింది, భౌతికంగా, ఆత్మీకంగా. కాబట్టి మనుషులు తమ కష్టకాలంలో దేవుడు అనుగ్రహించే మరొక బహుమానం తన కృప. దేవుని కృప లేకపోతే మనుషులు భూమి మీద క్షేమంగా ఉండటం సాధ్యం కాదు. తమ కష్టకాలంలో, తమ శోధన కాలంలో, తన ఇరుకులో, తన ఇబ్బందుల్లో దేవుడు తన కృపను చూపించకపోతే మనుషులు సౌఖ్యంగా జీవితం గడపడం సాధ్యం కాదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎంత కష్టకాలాన్ని అనుభవించినా, ఆకలి దెబ్బతో అలమటించినా, దిగంబరిగా వస్త్రహీనుడిగా జీవితాలు గడిపినా, ఎన్ని పరిస్థితులు అనుభవించినా నా కృప నీకు చాలునని చెప్పేసి ప్రభువు పౌలుకి ప్రత్యేకంగా ఆదర్శంగా తన కృపను చూపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు నీకు దేవుని కృప అవసరమైంది. కాబట్టి దేవుని కృప నువ్వు బహుమానంగా పొందాలంటే ప్రత్యేకంగా ప్రభునందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంటుంది. మరొక సమాచారం దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. కొరింథీయులకు మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో, 9వ అధ్యాయము 24వ వచనం,
పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని చెప్పేసి మాట్లాడేశాడు. 25 వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితముగా ఉండడం, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ప్రశ్న అయిపోతున్నామని నా శరీరం నలుకొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. కాబట్టి బహుమానం ఏంటి? ఆ బహుమానం పరుగు పందెం అంటాడు, బహుమానం అంటాడేంటి? ఇది అక్షయమైనటువంటి బహుమానం. ఈ అక్షయమైనటువంటి బహుమానము ప్రత్యేకంగా ఎవరికి ప్రసాదించబడుతుందని చెప్పేసి మాట్లాడాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నట్టు వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. ఏంటి నీ గురేంటి? అపోస్తలుడైన పౌలుని అడిగితే ఏంటి నీ గురేంటి? పరిగెత్తడానికి నీ గురేంటి? ఆ గురిని సాధిస్తే నీకు వచ్చే బహుమానం ఏంటి మాట్లాడుతున్నాడు అనమాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఏంటిది? ఏంటి బహుమానం? అక్షయమైన బహుమానం, అక్షయమైన కిరీటం. రెండోది ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీతి కిరీటం మనకు ఉంచబడి ఉన్నది అని చెప్పేసి. దేన్ని బట్టి అంటున్నట్లంటే, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు నీకు నీతి కిరీటం, అక్షయమైన కిరీటం నీకు బహుమానంగా ప్రసాదించు. అపోస్తలుడైన పౌలు అదే మాట్లాడుతున్నాడు. నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించాను. అంటే ఏం జరిగింది? గురి ఎద్దుకు పరిగెత్తాను. ఎలా పరిగెత్తాము? విశ్వాసంతో పరిగెత్తాను, విశ్వాసాన్ని కాపాడుకొని పరిగెత్తాను. కాబట్టి నాకేముందన్నమాట? నాకేముంది? నీతి కిరీటం ఉంది. అది నాకే కాదు, ఒక వాస్తవంగా నాకే కాదు. అలాగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ గురి ఎద్దుకు పరిగెత్తే ప్రతి ఒక్కడికి అది ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అది అనుగ్రహించబడుతుందని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి ప్రేమని దేవుని పిల్లరా, దేవుడిచ్చే బహుమానం ఒకటి గర్భఫలం. దేవుడు వచ్చేటువంటి బహుమానము కష్టాజీతమును సుఖం అనుభవించటం. మూడోది దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము శ్రమల కాలాల్లో, ప్రత్యేకంగా కష్టకాలంలో దేవుని కృప, దేవుడు అనుగ్రహించే బహుమానం. 4వ సమాచారం, విశ్వాసంతో నీ జీవితాన్ని కాపాడుకుంటున్న కారణాన, విశ్వాసంతో మంచి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతున్న కారణాన పరమదేవుడు నీకు అనుగ్రహించేటువంటి బహుమానం అది నీతి కిరీటమై ఉందని చెప్పేసి మాట్లాడచ్చు. నీతి కిరీటము నీకు అనుగ్రహించబడు. కావున నువ్వు విశ్వాసాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే దేవుని కృప నీకు బహుమానంగా ఉండాలంటే నీ శ్రమని విశ్వాసం చేత జయించాలి. కష్టకాలంలో నీవు ధైర్యంగా జీవితం గడపాలి. అదే మాట మాట్లాడేశాడు. మీరు ధైర్యాన్ని విడవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. మీకు కలిగేటువంటి బహుమానం మీకు అనుగ్రహించబడుతుందంటే కష్టకాలంలో ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు, శ్రమకాలంలో ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు, రోగం రూపంలో ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. చాలా ధైర్యంగా జీవితం గడిపినప్పుడు మాత్రమే నీకు బహుమానం ప్రసాదించబడే అవకాశం. కాబట్టి అది దేవుని కృప ఉన్నదని సమాచారం గ్రంథం తెలియజేసింది. కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఈ విధంగా రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనం,
18-19 వచనాలు ఈ మాట అయిపోయింది. అతి వినయాసక్తుడనై దేవతారాధన ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనచ్చు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగొచ్చు, శిరస్సును హత్తుకొనని వాడెవ్వడనో మీ బహుమానమును అపహరింపనీకుడి అని చెప్పేసి మాట్లాడచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి బహుమానం అపహరించబడింది. అపహరించబడకుండా ఉండాలంటే శిరస్సుతో నువ్వు హత్తుకుని ఉండాలి అని చెప్పేసి మాట్లాడచ్చు. శిరస్సుతో నువ్వు హత్తుకుని ఉండాలి. ఆ శిరస్సు శరీరానికి శిరస్సుగా క్రీస్తుని దేవుడు నియమించిన కారణాన ఆ శిరస్సుతో నువ్వు హత్తుకుని ఉండాలి. ప్రత్యేకంగా నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో అంటగట్టబడిన ప్రతి తీగ తీసిపారవేయనని చెప్పేసి మాట్లాడు. కాబట్టి ఆ తీగతో, ఆ ద్రాక్షావళితో తీగ అంటుకొని ఉండాలి. అప్పుడు మాత్రం ఫలించడానికి అవకాశం ఉంది. అలాగే శిరస్సుకి శరీరము హత్తుకొని ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రమే నీకు అనుగ్రహించేటువంటి బహుమానము ఎవరూ అపహరించుకోకుండా ఉండే అవకాశాలు, లేకపోతే నీ బహుమానం అపహరించబడే ప్రమాదం. కాబట్టి ప్రేమని దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించారు. దేవుడు మనకి భూమి మీద జీవిత కాలంలో భౌతికమైనటువంటి బహుమానాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గర్భఫలము, సుఖంగా సౌఖ్యంగా జీవించగలిగేటువంటి జీవనశైలి భౌతికంగా ఇచ్చే బహుమానాలు. అలాగే శ్రమకాలంలో, అలాగే ప్రత్యేకంగా విశ్వాస జీవితంలో ఆత్మీయంగా దేవుడు అనుగ్రహించే బహుమానం దేవుని కృప. అలాగే ఆ కృపను ఆధారం చేసుకుని ఎంతో జాగ్రత్తగా తమ బ్రతుకును కాపాడుకొని, తమ రక్షణ కాపాడుకొని జీవితం గడిపిన వారికి బహుమానం, నీతి కిరీటం, అక్షయమైన కిరీటాన్ని బహుమానంగా అనుగ్రహించడం అనే ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కటాక్షము మనుషులకు ఉంటుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి బహుమానాలు ఇంకెన్నో ఉన్నాయి వాస్తవం. కాబట్టి వాటిని మనము దేవుని వలన మాత్రమే పొందుతున్న మన సమాచారం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మన వలన ఏమి కాదు. కష్టాతీతం వలన సుఖం అనిపించడం కానీ, గర్భఫలం కానీ, ఈ రెండు భౌతిక సంబంధమైనవి. వాటిని మనం సొంతంగా ఏం చేయలేము. అది దేవుడు ఇస్తేనే జరిగింది. శ్రమకాలంలో నువ్వు ఏదైనా తప్పించుకునే అవకాశం నీ వల్లే కాదు, అది దేవుడు కృప చూపిస్తేనే ప్రత్యేకంగా నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎంతో జాగ్రత్తగా దేవుని మెప్పించగలిగే అవకాశం ఉంది. కాబట్టి దేవుని మెప్పించే విధంగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే శ్రమకాలంలో, అలాగే నీతి కిరీటం దేవుని వల్ల నువ్వు పొందాలంటే నువ్వు జీవించేటువంటి జీవితాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యొక్క శిలువ మరణము, ఆయన సమాధి పునరుద్ధానం ఎందుకు విశ్వాసం ఉంచాల్సిన అవసరం. ఆయన ఎందుకోసం చనిపోయాడో, ఎవరి కోసం చనిపోయాడో అనే సమాచారం నువ్వు పరిశ్రమగా తెలుసుకో. ఆయన పవిత్రమైన రక్తం మనుషుల యొక్క పాపాలకు పరిహారంగా అనుగ్రహించినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసంతో కలగబోయేటువంటి బహుమానాలను పొందగలిగే అవకాశం. కాబట్టి క్రీస్తు ప్రభువుని అద్దుకున్న కారణాన ఎవరో నీ బహుమానాన్ని ఆత్మీయంగా అపహరించడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు క్రీస్తు ప్రభుతో అంటగట్టబడి ఉన్నావో, లేకపోతే నీ అంతకు నువ్వు వేరుగా ఉన్నావన్న సమాచారం ఆలోచన చేసి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి బహుమానాల్ని ఊరికే కాలుదనుకోకుండా ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని సొంతం చేసుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ చూపిస్తాం. అందరూ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీతి స్వరూపమైన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి స్తోత్రాలు సమర్పిస్తాం. ప్రేమించి ఈ దినాన్ని మీరు మాకు ఆశ్రయించి అనుగ్రహించినందుకు స్తోత్రం. మమ్మల్ని మీ సముఖానికి రానిచ్చినందుకు మీ స్తోత్రం. మీ సముఖంలో మీ జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. మా ప్రభుని యేసుక్రీస్తు వారితో సహవాసం చేయగలిగినట్లుగాను,
పరిశుద్ధులతో నైనా ఏకపట్టణస్తులుగా దేవుని ఇంటి వారిగా నైనా మెలగటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న భాగ్యాన్ని పెట్టుకునిస్తాం. మా తండ్రి, మీరు ఏ విధంగా భౌతికంగా ఆత్మీయంగా మాకు బహుమానాన్ని అనుగ్రహిస్తున్నారనే సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఉచితంగా అనుగ్రహించేటువంటి బహుమానాన్ని కాలుదనుకోకుండా ఈ భూమి మీద మా బ్రతుకులు నేడంతా స్థిరంగా ఉండేవాడు ఎవడో లేడని మీరు హెచ్చరిక చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలం నాయన మా ప్రభువునందు విశ్వాసం ఉంచి మీ కృపకు పాత్రలు ఉన్నట్లుగా పరుగు పందెములు ఓపికతో పరిగెత్తి మేము కలగబోయేటువంటి బహుమానము మేము పొందగలిగినట్లుగాను సహాయం అనుగ్రహించాం. మీ సముఖానికి కూడా వచ్చిన భక్తి కలిగి మీ పిల్లలను బట్టి ప్రార్థన చేస్తాం. నాయన వారి అక్కర్లు మీరు తీర్చారు, వారు మీరు ఆదుకోండి. అలాగే గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం. గ్రామంలోని ప్రతి కుటుంబం సుఖంగా సౌఖ్యంగా ఉండినట్లుగా ప్రత్యేకంగా మీ సంకల్పం తెలుసుకుని ఆత్మీయంగా జీవితం గడపగలిగినట్లుగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి తమ పాపాలు పరిహారం పొంది క్రీస్తులో ప్రవేశించేటువంటి భాగ్యం వారికి ప్రసాదించారు. ప్రాముఖ్యంగా నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క రోగంలో నాయన మీరే వారికి కావలసిన ధైర్యం ఆదరణ దయచేయండి. మా ప్రియ సహోదరులు సహోదరులు ప్రతి స్థానిక సంఘంలో నాయన సంఘానికి విశ్వస్తుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారు కలిగినటువంటి నాయన బలహీనతల్లో అనారోగ్య స్థితిలో మీ సహాయం అనుగ్రహించండి. నాయన ఆరోగ్యం మీరు అనుగ్రహించినప్పుడు మీ సంకల్పం తెలుసుకుని మీరంటే ఎవరో మీరు పంపిణీ యేసుక్రీస్తు వారంటే ఎవరో ఎరిగి విశ్వాసంకు విధేయత చూపించినట్లుగా కూడా చూపించవలసింది. నాయన ఎంతోమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. మా తండ్రి మీరే కృప చూపించి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ప్రేమ అనురాగాలు కలిగి ఆయుష్ ఆరోగ్యాలు కలిగి సుఖంగా సౌఖ్యంగా జీవితాలు గడిపినట్లుగా కృప విస్తరణ చేస్తున్నందుకు మీ స్తోత్రం సమర్పిస్తున్నాం. కనికరించి మంచి కాలాల సమయాలు మీరు ఆశ్రయించి అనుగ్రహించవలసిన వేడుకుంటూ ఆయన ఇప్పటి వరకు మా అందరి జీవితాలు చేసిన మేలుకు కృతజ్ఞతలు సమర్పిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము. ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. అందరి